దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా యేసయ్య, మా సృష్టికర్త, నీకు స్తోత్రముల దేవా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ అనుకూలతను బట్టి స్తోత్రాలు. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమంలో మీరు తోడుగుని నడిపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. ప్రారంభం నుండి ముగింపు వరకు నాయనా నీ ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ దైవ కార్యాలు, మీ గొప్ప కార్యాలు మా అందరి జీవితాల్లో, వీక్షిస్తున్న వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కీడును, వ్యతిరేకతను యేసు నామములో బంధిస్తూ ప్రతి అవసరతని మహదైశ్వర్యము నుండి తీర్చుచున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని ప్రేమ వర్ణిస్తూ ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, మరణమునే వచ్చిన ప్రేమ, మరణమునే వచ్చిన ప్రేమ, పాపిని గానను ఎంచని ప్రేమ, జీవ కిరీటం ఒసగిన ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. హద్దులు లేని నింగిని పోలి కన్నులు చూడగా చాలనిది, భారమంతటిని భరించినది, పాపపు కాడిని మోసినది, నేరమునెల్చని ప్రేమ, పాపపు ఫలితం వచ్చిన ప్రేమ, నేరమునెల్చని ప్రేమ, పాపపు ఫలితం వచ్చిన ప్రేమ, నాలో పాపము చూడని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. స్వార్థము లేని శాశ్వత ప్రేమ, దీనను నాకై వేచినది, నిర్మలమైన పావన ప్రేమ, నా స్థానములో నిలచినది, సిలువను మోసిన ప్రేమ, నా వ్యధలన్నీయు తీర్చిన ప్రేమ, సిలువను మోసిన ప్రేమ, నా వ్యధలన్నీయు తీర్చిన ప్రేమ, నా పాపమును తుడచిన ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, మరణమునే వచ్చిన ప్రేమ, మరణమునే వచ్చిన ప్రేమ, పాపిని గానను ఎంచని ప్రేమ, జీవ కిరీటం ఒసగిన ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. హల్లెలూయా. మనందరము కలిసి ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. మనందరికి వచ్చిన పాట నజరేయుడ నా యేసయ్య. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. స్వరమెత్తి పాడదామా? అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయే నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ
స్తోత్రాలు ప్రభా. ఆకాశ గగనాలను నువ్వు సృజించిన దేవుడవు ప్రభా. అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన వాడవు నీవే. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచిన వాడవు నీవే ప్రభా. నజరేయుడైన మా యేసయ్య, నా కొరకే ప్రాణం పెట్టిన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచిండగా మా స్తుతుల మీద మీరు ఆశీనులైనందుకు వందనాలు వందనాలు వందనాలు. వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడనైన దేవా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఇప్పటివరకు మనము మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. అందరూ లేచి నిలబడి 47వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును. మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అందరు బిగ్గరగా ఆమెన్ చెప్దా. ఆమెన్. ఈ సమయంలో దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నో మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో జరిగించున్నాడు. వాటన్నిటిని బట్టి 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనము ప్రార్థించుకుని వాక్యములోనికి వెళదాం. ప్రార్థన. గొప్ప దేవుడా, సర్వాధికారి, మహాగణుడా, నీకు స్తోత్రములు. మేము నమ్మదగిన వారము కానప్పటికీ మా జీవితాల్లో నమ్మదగిన వానిగాను, మా అధిపతిగాను, మా జీవాధిపతిగాను, మా నాయకునిగాను మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను, మా ప్రియులను మీరు దీవించి భద్రపరిచారు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో, బాధల్లో మీరు మాతో ఉన్నారు. మా ప్రభువు, మా రక్షక, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువు. కానీ ఈ సమయంలో నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకే వేవేల కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్కులు ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న శక్తిని మేము పొంది, నీ వాక్కులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుని అవి మా జీవితాల్లో అలవర్చుకుని మా నడవడిలో మేము ఉంచినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ కాపాడాడు. ఈ జనవరి మాసం, ఈ చివరి పరిశుద్ధ దినాన మనం అందరము ఇలాగూ చేరి ఆయన సన్నిధిలో ప్రభు వాక్యాన్ని ధ్యానించడం ప్రభు మనకిచ్చిన గొప్ప కృప. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుదాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును.
నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు, గనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ రాయబడిన వాక్య భాగములో జనులు దేవుని జ్ఞానము లేక, దైవ వాక్యానుసారమైన జ్ఞానము లేక నశించిపోతున్నారు. అయితే యాజకులైన వారు వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన యాజకులు, పెద్దవారు అదే మార్గంలో వారు నడుస్తూ ఆ జనులు ఏదైతే వారికి వినసొంపుగా ఉంటుందో, వారికి అనుకూలంగా ఉంటుందో ఆ బోధలనే వారికి చేస్తున్నారు. కానీ దైవ వాక్కు గద్దింపులను వారికి బోధించడం లేదు. దేవుని వాక్యానుసారంగా వారిని గద్దించడము, వారిని సరిచేయడం లేదు. జనులకు ఎలాగూ అవసరమై ఉంటుందో, జనులకు ఎలాగూ అనుకూలతగా ఉంటుందో అలాంటి బోధలే, అలాంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్కు చెప్తుంది, ఆ ప్రజలకు ఎలాగూ శిక్ష వస్తుందో యాజకులైన మీకు కూడా అలాంటి శిక్ష వస్తుంది అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తుంది. అయితే ఇలాంటి ప్రజలను బట్టి, ఇలాంటి యాజకులను బట్టి, ఇలాంటి స్థితిగతులు కలిగిన మానవులను బట్టి దేవుడు ఎంతో గాయపరచబడుతూ ఉంటాడు, దేవుడు ఎంతో దుఃఖపరచబడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా ప్రవర్తన బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నా యొక్క మాటను బట్టి, నేను నడుచుకుంటున్న తీరును బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడేమో అని మీరు ఆలోచన చేశారా? ఇంతకీ అసలు దేవుడు గాయపరచబడతాడా మన ద్వారా? ఒకసారి మీరు ఆలోచించేయండి. మన ప్రవర్తన ద్వారానో, మన క్రియల ద్వారానో, మన నడవడి ద్వారానో, లేకపోతే మన బ్రతుకు ద్వారానో ఎన్నోసార్లు మనం ఇతరులను గాయపరిచిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనకు తెలియకోకుండానే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా ఇతరులు అనేకులు గాయపరచబడుతూ ఉంటారు, దుఃఖపరచబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము కూడా మన ప్రవర్తన, మన తీరుతెన్నులను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు గాయపరచబడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించేయండి. నేనెప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాను, దేవునికి ఆయాస్కరమైన పనులు నేను ఎప్పుడు చేశాను అని మీరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ మీ మాట తీరును బట్టి అనేక సార్లు దేవుడు గాయపరచబడ్డాడు. ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, ఎన్నోసార్లు దేవునికి వెన్నుతూ చూపించిన ప్రవర్తన బట్టి మిమ్మల్ని బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. మీ యొక్క పిల్లలు మీ మాట వినకపోతే మీరు ఎంత దుఃఖపడతారో, మీరెంత గాయపరచబడతారో ఒకసారి ఆలోచించేయండి. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కూతురు నా మాట వింటలేదే, అయ్యో వారు చెడు మార్గంలో జీవిస్తున్నారే, వారిని పెంచి పోషించి ఇంత గొప్పవారిని చేశాను, వారు నా మాట వింటలేదు అని చెప్పి మనము ఎంతో బోరును విలపిస్తూ ఉంటాం, మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాం. అలాంటిది సోదరి సోదరులారా, మనల్ని నిర్మించి మనకి కావలసిన వసతులు, వనరులు అనుగ్రహిస్తున్న దేవాతి దేవుడు, మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించిన ప్రభు మనల్ని బట్టి, మన యొక్క వ్యతిరేక ప్రవర్తన బట్టి, మన చెడు దుర్మార్గ దుష్ట మార్గాలను బట్టి దేవుడు గాయపరచబడుతూ ఉంటాడు, దేవుడు వేదన చెందుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఎలాగూ గాయపరచబడతాడు, ఏ విధంగా గాయపరచబడుతూ ఉంటాడు? అయితే ఆయన ఎప్పుడు గాయపరచబడతాడో 3 ప్రాముఖ్యమైన సత్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన రీతిగా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు ఒక ప్రత్యేకమైన సందర్భము రాయబడి ఉన్నది. ఒక యజమానునికి దాసుడు కొంత అప్పు ఉన్నాడు. ఆ అప్పు గురించి కూడా అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. 10,000 అక్కడ ఒకసారి చదువుకుందాం వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచనం వరకు. 24వ వచనంలో ఇలా రాయబడింది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడింది. అంటే 10,000 తలాంతులు అప్పు యజమానునికి కలిగి ఉన్నాడు ఈ దాసుడు. అయితే యజమానుడు వచ్చి నాకు చెల్లించేయి, లేకపోతే నీకున్న వాటినన్నిటిని నేను వేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పిన వెంటనే, నా ఎడల నీవు ఓర్చుకో యజమానుడా అని చెప్పి దాసుడు వెళ్ళి యజమానుడి దగ్గర మొరపెడతాడు.
మొరపెట్టిన వెంటనే ఆ యజమానుడు ఇతని పట్ల కనికర పడతాడు, ఇతన్ని క్షమిస్తాడు, క్షమించి సరే అని చెప్పి పంపించి వేస్తాడు. అయితే ఆ దాసుల్లో ఒక దాసుడు ఈ దాసునికి, యజమానునికి అచ్చి ఉన్న దాసునికి కొంత అచ్చి ఉంటాడు. ఆ యొక్క లేఖన భాగాన్ని కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రాయబడిన వాక్య భాగంలో 28వ వచనంలో, అయితే ఆ దాసుడు బయలు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులతో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. అక్కడైతే యజమానుని దగ్గర ఈ దాసుడు క్షమించబడ్డాడు. తన తోటి దాసుని అయితే క్షమించలేని గుణం ఇతని జీవితంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ సంగతి అంతా యజమానునికి తెలిసి అక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. అంటే ఈ యజమానుడు ఎలా అయితే క్షమించాడో ఈ దాసుడు తన తోటి దాసుని క్షమించలేని గుణం అక్కడ మనకు కనిపిస్తుంది. ఎన్నోసార్లు మనం క్షమించబడతాం, మనం కనికరించబడతాం. అయినప్పటికీ మనకెవరైనా ఇలాగూ కీడు చేసినా, లేకపోతే మనకెవరైనా అప్పున్నా సరే, మనకెవరైనా బాకీ ఉన్నా అలాంటి వారిని మనము కనికరించం, వారిని క్షమించం. అక్కడ మనము కఠిన స్వభావాన్ని చూపిస్తూ ఉంటాం. ఆలోచించేయండి సోదరి సోదరులారా, మనమందరము కనికరించబడ్డాం కదా. మనమందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు మహాప్రభు మన ఎడల కృప చూపి ఆయన కుమారుడైన క్రీస్తును మన కొరకు భూమి మీదకు పంపించి కలువరి సిలువలో ఆయన మరణించేటట్లు చేశాడు కదా. ఆయన సిలువ మరణం పొందాడు కదా. ఆయన మనస్థానములో మన తరపు నుండి మనం పొందవలసిన శిక్ష అంతటిని ఆయన కుమారుని మీద వేశాడు కదా. మనము మన పాపాలను బట్టి క్షమించబడ్డాం, మన అపరాధాలు క్షమించబడ్డాయి, మన యొక్క దోషాలు, మన యొక్క ప్రతి నీచ స్థితి క్షమించబడింది, మనం కనికరించబడ్డాం. అయితే సోదరి సోదరులారా, ఇతరులను మనం క్షమిస్తున్నామా? ఇతరుల పట్ల కనికరాన్ని మనం కలిగి ఉన్నామా? లేక ఈ దాసునిలాగా ఇతడు క్షమింపబడి తన తోటి దాసుని క్షమించలేని గుణం ఇతనిలో కనిపిస్తుంది. ఇలాంటి నీచ స్థితి, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తులను బట్టి ఈ క్షమించరాని గుణముందు చూడండి. అలాంటి స్థితిని బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడు, దేవుడు వేదన చెందుతున్నాడు, దేవుడు రోధిస్తున్నాడు, దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మీ క్షమించలేని గుణాన్ని బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడు అన్న సంగతి మీరు ఎప్పుడైనా గ్రహించారా? మీరు కనికరించబడి క్షమించబడి ఇతరులను క్షమించలేకపోతున్నారే, ఇతరుల పట్ల జాలి చూపించలేకపోతున్నారే, దయ చూపించలేకపోతున్నారే? ఒకసారి మీరు ఆలోచించేయండి. మీరు క్షమించబడి కూడా మీరు క్షమించలేకపోతే, మీరు కనికరింపబడి కూడా మీరు కనికరించకపోతే అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి సోదరి సోదరులారా. దేవుని బిడ్డలైన మనము, దేవుని యొక్క బాటలో దేవుని మార్గంలో నడుస్తున్న మనమే ఇలాంటి సత్య మార్గాన్ని అన్వేషించి క్రీస్తు బోధలను మన అనుదిన జీవితాల్లో అలవర్చుకోకపోతే, దేవుని నమ్మని వారు, సత్యము గుర్తెరగిన వారు, దేవుని యొక్క శిలువ మరణం యొక్క శ్రేష్టత, ఉన్నత స్థితిని గుర్తెరగిన వారు ఎలాగూ ప్రజలను క్షమించగలుగుతారు? ఎలాగూ ప్రజలను కనికరిస్తారు? ఒకసారి దేవుని బిడ్డలకు మీరు ఆలోచించేయండి. మీ క్షమించలేని గుణాన్ని బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడు. మీ కనికరించలేని గుణాన్ని బట్టి, ఆ బుద్ధిని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజే దేవుని మాటలు మిమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తున్నాయి కాబట్టి వాటిని సరిచేసుకోవడానికి, ఆ బుద్ధిని మార్చుకోవడానికి, దేవుడు మిమ్మల్ని క్షమించని రీతిగా మీరు ఇతరులు క్షమించడానికి మీ వైఖరిని మార్చుకుని ముందుకు సాగినట్లయితే దైవ దీవెన మీకు సొంతమవుతుంది, దైవాశీర్వాదాలు మీరు పొందుకుంటారు. వాక్య భాగము చెబుతున్న మరొక సత్యం ఏమిటి అనంటే, లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి మనము 19వ వచనాల వరకు చదివినట్లయితే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మంది వచ్చారు. ఆ 10 మంది ఆయన మాట ప్రకారం తిరిగి వెళ్ళిపోతున్నారు. మార్గ మధ్యలో ఒక అతను తన శరీరాన్ని చూసుకుంటే
అతడు పూర్తి స్వస్థత పొందాడు, పూర్తిగా బాగైపోయాడు. అతని శరీరాన్ని చూసి వెంటనే దాన్ని బట్టి కృతజ్ఞతగా యేసు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తాడు. ప్రభు అంటాడు, వారు ఆ తిరిగి వచ్చిన వ్యక్తితో ఆ 90 ఏరి అని అడుగుతాడు. కృతజ్ఞత కలిగి ఉన్న ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్న మాట అది. ప్రియ సోదరి సోదరులరా, రెండవ సంగతి, దేవుడు గాయపరచబడతాడా అంటే అవును, ఎస్, గాయపరచబడతాడు. నీ కృతజ్ఞత లేని ఆ స్థితిని బట్టి. రెండవది లేఖన భాగము చెప్పే మాట, క్షమించలేని గుణాన్ని బట్టి. రెండవది నీ యొక్క కృతజ్ఞత లేని స్థితిని బట్టి దేవుడు గాయపరచబడతాడు. వాక్యం చెప్తున్న ఈ సత్యాన్ని మీరు ఒకసారి ఆలోచించేయండి. ఎన్నోసార్లు మనం కలిగి ఉన్న వాటిని బట్టి, మనం పొందుకున్న వాటిని బట్టి, మనం పొందబోయే వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవా? నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు కదా, కానీ పెంచారు కదా. యవనస్తులారు, మీరు ఒకసారి ఆలోచించేయండి. మీ తల్లిదండ్రులను బట్టి దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? దేవుడు మీకు ఇచ్చిన సంఘ కాపరిని బట్టి ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఆలోచించేయండి. పొందుకునేంత వరకు అది కావాలి ఇది కావాలని దేవుని సన్నిధిలో మొరపెట్టి మనము పొందిన తర్వాత ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తున్నాం? ఎన్నోసార్లు మనం మన జీవితాల్లో మర్చిపోయే స్థితి, జ్ఞాపకం లేని స్థితి. దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, ఎన్నో కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. నీకు గుర్తు లేదా సోదరి సోదరుడా, యవనస్తుడా? నీకు గుర్తుంది కదా, నిన్ను ఇంత క్షేమంగా, ఇంత సుఖంగా, ఇంత ప్రశాంతంగా దేవుడు ఉంచుచున్నాడు. దేవునికి ఎప్పుడైనా 2 చేతులు జోడించి ప్రభువా నీకు వందనాలని హృదయపూర్వకంగా చెప్పావే ఏ రోజైనా? ఈ 10 మందిలో ఈ వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి అయ్యా నీకు వందనాలు అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞతాస్తుతులు మనం ప్రభువుకు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క స్తుతి అనేది మన స్థితిని మార్చగలదు. కాబట్టి అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితులను బట్టి, అన్ని స్థితిగతులను బట్టి, అన్ని వనరులను బట్టి, అన్ని వస్తువులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకి మంచిది. వాక్య భాగం మనకు అనేక పర్యాయాలు బోధిస్తూ ఉంది, మనకి ఆజ్ఞాపిస్తూ ఉంది. దైవ సేవకుల చేత, పరిశుద్ధాత్మ చేత మనము గద్దించబడుతూ ఉన్నాం. అయినప్పటికీ మనకి ఆ కృతజ్ఞత భావం అనేది మన జీవితాల్లో లేకపోతే దానిని బట్టి ప్రభు గాయపరచబడుతున్నాడు. సోదరి సోదరుడా, నీవు ఎన్నో కలిగి ఉన్నావు కదా, ఎంతో స్థితిని కలిగి ఉన్నావు కదా. నీ గృహము, అలాగే నీ వాహనము, నీ ఉద్యోగము, నీ ప్రమోషను, నీకు ఇచ్చిన బిడ్డలు, నీకు ఇచ్చిన మంచి స్థితి, దీన్ని బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతి చెప్పావా ప్రభువుకి? ప్రతిరోజు ప్రతి క్షణము సాష్టాంగ నమస్కారం చేసి దేవా నీకు వందనాలు అని మనం చెప్పగలిగినప్పుడు నిన్ను బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఇలాగంటూ ఉంటాడు, నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే నీవు పొందబోయే దాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే గతంలో నా కుమార్తె, నా కుమారుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించారు కాబట్టి వెంటనే అడిగే దానిని, వారికి కావలసిన దాన్ని నేను చేయాలి అని చెప్పి మన ప్రార్థనలకు, మన స్తుతులకు ప్రభు స్పందిస్తాడు. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎన్నోసార్లు నీ కృతజ్ఞత ఆ స్థితి, ఆ కృతజ్ఞత భావం లేని ఆ పరిస్థితిని బట్టి ప్రభు గాయపరచబడ్డాడు. అనేక పర్యాయాలు ప్రభు ఆ స్థితిని బట్టి ఎంతో దుఃఖం చెందుతూ ఉన్నాడు. మనమే పక్కవారికి సహాయం చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ చెప్పలేదండి, కనీసం వారికి కృతజ్ఞత లేదండి అని మాట్లాడతాం కదా. సాటి మనుషుల పట్లే మనం ఇలాగ అనుకుంటే, అసహనం చూపిస్తుంటే, దేవుడు మనకి ఇంత స్థితిని అనుగ్రహించి, ఇన్ని వనరులను మనకు సమకూర్చి, ఇంత పరిస్థితిని మనకు అనుగ్రహించినప్పుడు, ఎన్నో ప్రతికూలతలో దేవుడు మనకి అనుకూలతలు అనుగ్రహించినప్పుడు మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకూడదు? ప్రభువా మీరిచ్చిన బిడ్డలను బట్టి, మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి, మీరిచ్చిన సంఘాన్ని బట్టి, మీరిచ్చిన దేశాన్ని బట్టి, ప్రభువా ఈ ప్రశాంతతను బట్టి, ఈ వనరులను బట్టి, ఈ వస్తు వాహనాలను బట్టి, ఈ గృహాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అని దేవునికి వందనాలు చెప్తే, ఆయనకు స్తోత్రార్పణ చేస్తే అది ఎంత మంచిదో కదా, అది ఎంత దీవెనో కదా, అది ఎంతో ఆశీర్వాదం నా జీవితాలకు, కుటుంబాలకు
ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు గాయపరచబడతాడా అంటే నీ క్షమించలేని గుణాన్ని బట్టి గాయపరచబడతాడు. రెండవది నీ యొక్క కృతజ్ఞత లేని భావాన్ని బట్టి ఆయన గాయపరచబడతాడు. కృతజ్ఞత లేని హృదయాలు ఉంటాయి చూడండి, అలాంటి వారిని బట్టి ఆయన గాయపరచబడతాడు. మూడవ సంగతి ఏమిటి అనంటే నేర్చుకోవడం ఇష్టపడని వారిని బట్టి ఆయన గాయపరచబడతాడు, దుఃఖపడుతూ ఉంటాడు. నేర్చుకోవడం ఇష్టపడదు. ఏదో కొన్ని విషయాలు నేర్చుకుంటారు, అవి మాకే తెలుసు, మిగిలిన వారికి ఏమీ తెలియదులే. నీకు తెలిసిన విషయాలు బహుశా పక్కన వారికి ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ నీవు నేర్చుకోవడం మానేస్తున్నావు చూడు, నాకే తెలుసు, అంతా నాకే వచ్చు అనుకుంటున్నావు చూడు. ఆ దౌర్భాగ్య స్థితిని బట్టి ప్రభు ఎంతో గాయపరచబడుతూ ఉంటాడు. దేవుని సన్నిధిలో, దేవుని పాఠశాలలో, సంఘములో, సహవాసంలో ఉన్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, దైవ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్న నీవు, ప్రార్థన సహవాసాలకు హాజరవుతున్న నీవు నేర్చుకోవడం ఇష్టపడకపోతే, నేర్చుకోవడం నీకు అసహనంగా అనిపిస్తుంటే, బాధగా అనిపిస్తుంటే, ఆ స్థితిని బట్టి ప్రభు గాయపరచబడతాడు. ఎప్పుడైనా ఆలోచించావా సోదరి సోదరుడా, యవనస్తురాలా? ఒకసారి దేవుని మాటలు మీరు వినండి. నాకు వచ్చులే, నాకు తెలుసులే అన్న ధీమాతో కాదు కానీ, అలాంటి అహంతో కాదు కానీ, వినయ విధేయతలతో ఎవరైతే దేవుని సన్నిధిలో అనుక్షణము, అనుదినము, ప్రతినిత్యము, అనునిత్యం ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అలాంటి వారిని బట్టి ప్రభు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా లేక గాయపరచబడుతున్నాడా? నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా లేకపోతే దుఃఖపడుతూ ఉన్నాడా? ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి స్వపరిశీలన చేసుకుంటాం, మంచిదే కదా. దేవుని వాక్యం చెబుతున్న ప్రకారం అక్కడున్న ఆ మనుషులు, యాజకులు కూడా, హోషేయ గ్రంథంలో మనం చదువుకున్న 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ప్రజలు జ్ఞానం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యాజకులు కూడా వారికి అనుకూలమైన మాటలే బోధిస్తున్నారు, వారిని గద్దించడం లేదు. అలాంటి స్థితిని బట్టి ప్రభు ఎంతో గాయపరచబడుతున్నాడు. ఈనాటి దినాల్లో అలాంటి తంతే మనకు కనిపిస్తుంది కదా. ప్రజల్ని గద్దించాల్సిన యాజకులు, ప్రజల్ని గద్దించాల్సిన పెద్దలు ప్రజలకి అనుకూలంగా మారిపోతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. లేఖన భాగము చెప్పే మాట ప్రకారము మన జీవితాల్లో అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో ఇలాగూ ప్రభువుని గాయపరుస్తూ ఉన్నాము. మన క్షమించలేని గుణాన్ని బట్టి, కృతజ్ఞత లేని గుణాన్ని బట్టి, నేర్చుకున్నట్టు ఇష్టం లేని తత్వాన్ని బట్టి మనము ప్రభువుని గాయపరుస్తున్నాం, ప్రభువుని దుఃఖపరుస్తున్నాం. దేవుని పాఠశాలలో అందరూ విద్యార్థులే. అనునిత్యము నీవు నేర్చుకుంటూనే ఉండాలి. సంఘములో ఒకసారి చెప్పబడిన వాక్యం మరొకసారి చెప్పబడుతుంది అనంటే, నీకు తెలియబడిన వాక్య భాగం మరొకసారి రిపీట్ చేయబడుతుంది అనంటే, నీవు మారాలని, నీ జీవితాన్ని మార్చుకోవాలని. సోదరి సోదరులారా, అన్ని వాక్యాలు నాకు తెలుసులే అనే భావన కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈరోజు ఏమి బోధించిన ఏనాడన్న ఆసక్తితో, శ్రద్ధతో నీవు దేవుని వాక్కులు వినడానికి ముందు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలసిన వాక్కులు అనుగ్రహిస్తాడు. నా వాక్య ముగింపులో నేను చెప్పే మాటలు ఏమిటంటే, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఎంత గాయపరచబడుతున్నారో, మీ ప్రతికూల ప్రవర్తన బట్టి, మీ మార్చుకోలేని పరిస్థితిని బట్టి, మీ యొక్క మార్పు లేని నడవడిని బట్టి మీ తల్లిదండ్రులు ఎంత అయితే గాయపరచబడుతున్నాడో, అలాగే మిమ్మల్ని బట్టి కూడా దేవుడు గాయపరచబడుతున్నాడు. మిమ్మల్ని బట్టి కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని దుఃఖపరుద్దామా, దేవుని సంతోషపరుద్దామా, అది మీ చేతుల్లో ఉంది. దైవాశీర్వాదం కావాలంటే దేవునికి మహిమకరంగా, దేవుని సంతోషపెట్టే వారంగా మనం జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. కొద్ది క్షణాలు తలలు వంచి కళ్ళు మూసుకుని, సోదరి సోదరుడా, యవనస్తులారా, ఎన్నోసార్లు మీ ప్రవర్తనను బట్టి, మారని మీ స్థితిని బట్టి నీ తండ్రి, నీ తల్లి ఎంతో దుఃఖం, ఎంతో వేదన, వ్యక్తపరచలేని పరిస్థితి, గుండె పగిలిపోయే పరిస్థితులు,
ఈరోజైనా, ఈ క్షణమైనా, ఈరోజైనా, ఈ సమయమైనా మార్చుకుంటారేమోనని, మారుతారేమోనని, మంచి ప్రవర్తన కలిగి ఉంటారని వారు మీ కొరకు కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అలాగే నీ పరలోకపు తండ్రి కూడా ఈ సంవత్సరమైనా నీ బ్రతుకు మార్చుకుంటావని దేవుడిచ్చాడు నీకు. ఈ నెలలోనైనా నీ యొక్క ప్రవర్తన మార్చుకుంటావని ఇదిగో ఈ చివరి దినం వరకు నిన్ను కాపాడాడు. 2వ నెలలోకి ప్రవేశించబోతున్నావు. నీ మారని స్థితిని బట్టి, మార్పు లేని బ్రతుకును బట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. ప్రభుతో సహవాసం చేస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన హృదయ వేదనేంటో, ఆయన దుఃఖమేంటో, ఆయన ఎందు నిమిత్తము గాయపరచబడుతున్నాడు నీకు అర్థమవుతుంది. ప్రభువు నీ క్షమాపణ అడుగుదాం. వేరే సహవాసాలకు లోనైపోయి, వేరే వేషాలతో దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా, తల్లిదండ్రుల మనసు ఏంటో అర్థం చేసుకోకుండా మనం బ్రతుకుతుంటే అటు వారు గాయపరచబడుతున్నారు, ఇటు నీ పరలోకపు తండ్రి గాయపరచబడుతున్నాడు. నీ కొరకు కలువరి సిలువలో రక్తాన్ని చిందించి ఈనాటికి కూడా నిన్ను ఆహ్వానిస్తూ నిన్ను హక్కును చేర్చుకోవాలని స్వాగతాన్ని పలుకుతున్న ప్రభు ఎంత గాయపరచబడుతున్నాడు. ఆయన గాయాలు ఎంత రేపుతున్నావు. ప్రభువా, ఈ దినం నన్ను క్షమించు అని ఆయన పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపపడితే ఆయన దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది. ప్రభువుని అడుగుదాం. ప్రభు, నన్ను దర్శించండి, నేను మారుతాను ప్రభువా, మార్చుకుంటాను ప్రభువా. ప్రభువుని అడుగుదాం. ఆయన క్షమించే దేవుడు. ఆయన కృతజ్ఞతను కోరుకునే దేవుడు. నీ నేర్చుకునే స్వభావాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడు. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. యవనస్తుడా, ప్రియ సోదరి సోదరుడా, ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. నేను క్షమింపబడినట్లుగా ఇతరులను నేను క్షమిస్తాను. నేను పొందుకున్న ప్రతి దానిని బట్టి, పొందబోయే దానిని బట్టి, పొందిన దానిని బట్టి, సమస్తాన్ని బట్టి నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను. నిరంతరము నీ పాఠశాలలో, నీ సన్నిధిలో నేను నేర్చుకుంటాను ప్రభువా, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, ఈ సమయంలో నాయన ఈ వాక్కులు విన్న మా ప్రియులందరినీ దర్శించండి, కృపలతో నింపండి. నాయన మా ప్రియులను మీరు దర్శించండి, క్షేమాన్ని నెమ్మదిని అనుగ్రహించండి. వారు తీసుకున్న నిర్ణయాలకు వారు కట్టుబడి జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకమైన సమయం, మనము కానుకల ద్వారా ప్రభు నామాన్ని మహింపరచవలసి ఉంది. మీరు మీ కానుకలను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. అలాగే సంఘ ఆరాధన 11 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుంది. ఆరాధనలో పాల్గొనైనా మీ కానుకలు సమర్పించి ప్రభు నామాన్ని మహింపరచండి. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. మన కానుకలు ప్రభుకి సమర్పిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ
దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రకటనలు ప్రతి రోజు 5:30 గంటలకు సంఘంలో మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా రండి, ప్రభు ఆశీర్వాదాలు పొందండి. అలాగే ప్రతి ఆదివారం ఎవ్రీ సండే మార్నింగ్ 9 to 10 ఆన్లైన్ సర్వీస్, 11 to 12:30 చర్చిలో వర్షిప్ జరుగుతుంది. అనేక మంది వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా రండి, తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ఎవ్రీ థర్స్డే ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది ఈవినింగ్ 7 o'clock. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ఫాస్టింగ్ ప్రేయర్. అలాగే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 o'clock యూత్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమాలు మీరు ప్రతిరోజు పాల్గొని దైవాశీస్సులు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇతర దేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియ సోదరుల కుటుంబాల కొరకు మీరు క్షేమంగా ప్రార్థన చేయండి. వారి క్షేమము, వారి నెమ్మది కొరకు ప్రార్థన చేయండి. అలాగే సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. అలాగే ఈ ప్రార్థనలు దేవుడు విని వాటికి జవాబు ఇవ్వనై ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఆ డేట్స్ నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా మీ ప్రార్థన అవసరతలు తీసుకుని ఆ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకేమైనా మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, ప్రాముఖ్యమైన అవసరతలు ఈ లైవ్ వస్తుండగా చాట్ చేయండి, వాటి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రార్థన చివరిగా అందరూ లేచి నిలబడి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు. ఇప్పటివరకు ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరు ఎలాంటి అవసరతలు అక్కర్లో వచ్చారో సమస్తాన్ని ఎరిగిన దేవుడు, మా ప్రియులు ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నెమ్మది మా ప్రియులు అనుభవించుదురు గాక. పరిశుద్ధాత్ముడా నాయన, 2వ మాసంలోనికి మేము ప్రవేశిస్తున్నాం ప్రభువా. నూతన జ్ఞానము, నూతన ఆలోచనలు, నూతన బలము, శక్తిని మా జీవితాలకు అనుగ్రహించండి. ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న మా ప్రియులను దర్శించండి. చదువుతున్న బిడ్డలు మీరు దర్శించండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డలను, యవనస్తులు మీ ఆత్మ స్వాధీనంలో తీసుకురండి. వారి నడవడి, వారి బ్రతుకు సరిచేసుకుని వారి జీవితాలు మీకు అంకితం చేసుకోగలిగినట్లు వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఆయన ఆయా దేశాల్లో ఉన్న, ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను మీరు దర్శించండి. వారి అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మా రక్షక మీకు వందనాలు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇబ్బందులతో ఉన్న వారిని, ఆయన శారీరక అలసటతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. జమీమా ఆంటీ గారిని, సరోజిని ఆంటీ గారిని, మా ప్రభువ తండ్రి ధర్మరాజు గారిని మీరు దీవించండి, మేలులతో నింపండి. ప్రభుజయ్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. అలాగే మా తండ్రి, మా రక్షక, గొప్ప దేవా తండ్రి, సంఘములో ఉన్న ప్రతి వృద్ధులను మీరు దర్శించండి నాయన. ఆయన ఆయురారోగ్యాలు దయచేయండి. జాన్సన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. నరేష్ గారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. సురన్న గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మీ మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. సోమశేఖర్ గారిని బట్టి, వారి బిజినెస్ను బట్టి స్తోత్రాలు. మీ మేలులతో తృప్తిపరచండి నాయన. మా ప్రభా బర్నబాస్ను బట్టి, వారి బిజినెస్ను బట్టి, శాంతి గారిని బట్టి, వారి బిజినెస్ను బట్టి వందనాలు. నీ క్షేమము, నెమ్మది మా ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా సంఘ ఆరాధనలో పాల్గొనలేక ఉన్న నాయన తండ్రి బిడ్డలు మీరు దర్శించండి నాయన. ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహోదరి వసంత గారి తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణమైన
ఆరోగ్యమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభు. మా రక్షకానికి వందనాలు. సంఘములో ఉన్న యవ్వన బిడ్డలు మీరు దర్శించండి నాయన. ఉద్యోగాలు లేని వారిని మరి దర్శించండి నాయన. వ్యాధి రోగాలతో ఉన్న వారిని దర్శించండి ప్రభువా. నాయనా, మీ సమృద్ధి మా ప్రియులు అనుభవించుదురుగాక. అక్కర్ల కొలది కృపను అనుగ్రహించిన దేవా, సహాయం చేయండి తండ్రి. ఈ దినము నాయన తండ్రి, స్వీకరించబడిన ప్రతి కానుకను మీరు దీవించండి. ఇచ్చి శోధిస్తే ఆకాశవాక్యములు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, నీ దైవాశీర్వాదం మా ప్రియులు పొందుకొనుదురుగాక. మా యేసు నీకు స్తోత్రాలు. మా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను దీవించమని ప్రార్థిస్తున్నాను. నెమ్మదితో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా కొరకు తిరిగి రానయున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మను శోధంలోకి తేక దుష్టునుడు తప్పించు. ఎందుచేతండి రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. God bless you all. Praise the Lord.